తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక నల్గొండలోని నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం లిమిటెడ్కు నూతన చైర్మన్ నియమించబడ్డారు. రైతులకు అందుబాటులో సకాలంలో ఎరువులు, నాణ్యతమైన విత్తనాలు సరఫరా చేయుటకై గతంలో ఉన్నటువంటి డీసీసీబీ చైర్మన్ కమిటీలను రద్దు చేస్తూ నూతన కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే నల్గొండ జిల్లా చైర్మన్గా బొల్ల వెంకటరెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియమించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి నేడు కార్యాలయంలో ప్రమాణ స్వీకార మహోత్సవం చేయించారు నూతన చైర్మన్ వెంకటరెడ్డితో మా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల సమస్యలు తీర్చడానికి కొరకై నూతనంగా గతంలో ఉన్నటువంటి డీసీసీఎంఎస్ సంబంధించిన కమిటీలను రద్దు చేస్తూ నూతన కమిటీలు కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇదే అందులో భాగంగానే నల్గొండ జిల్లాకు సంబంధించిన డీసీఎంఎస్ కమిటీ కూడా ఎన్నుకోవడం జరిగింది. దీనికి సంబంధించి బోల్ల వెంకటరెడ్డి గారు కూడా చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. మంత్రి గారు ఇంతకుముందే ప్రమాణ స్వీకారం కూడా చేశారు. బోల్ల వెంకటరెడ్డి గారు రైతులకు ఏం చేయబోతున్నారు, ఈ జిల్లాని ఎలా చేయబోతున్నారు, వారిని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, గతంలో ఉన్న ప్రభుత్వాలు రైతుల పట్ల కొంత వివక్షత ఉంది. నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం రైతులకు చేస్తారని వాగ్దానం కూడా చేశారు. మీరు ఒక డీసీసీఎంఎస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. మీ ఉద్దేశం ఏంది? రైతులకు ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేది. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పుడైనా కాంగ్రెస్ రాజ్యం అంటేనే రైతు రాజ్యం అంటారు. అలాంటిది మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఆగస్టు 15 లోపల ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేస్తామని అన్న మాట ప్రకారం నిన్న క్యాబినెట్ కమిటీలో కూడా దాని గురించి మాట్లాడి విధి విధానాలు కూడా రూపొందించారు. ఖచ్చితంగా ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీని ఖచ్చితంగా చేస్తారు. రైతులకు అందుబాటులో ఈసారి ఎరువులు కూడా ఉంచుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు రాజ్యం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో చూసాము రైతులకు పండించిన పంట గిట్టుబాటు ధర కానీ రైతులకు సంబంధించిన ఎరువులు ప్రధానంగా ఇప్పుడు సీజన్ వచ్చినది. మీరు ఇప్పటికే ప్రభుత్వం కొంత గైడెన్స్ చేసింది. మీరు చైర్మన్ ఉన్నారు, ఎట్లా చేయబోతున్నారు? వాళ్ళకి సంబంధించి మీ కింద అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏం గైడ్ చేస్తూ ఈ సంబంధించినటువంటి ఫర్టిలైజర్స్ కానీ సంబంధించిన సబ్సిడీకి ఏ విధంగా చేయబోతున్నారు? ఖచ్చితంగా రైతులకు అందుబాటులో ఉంటాం. ఇప్పుడైతే మాకు సఫిషియెంట్గా ఉన్నది. ఏమైనా తక్కువైనా కానీ మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా రైతులకు సకాలంలో ఎరువులు అందించేదానికి మేము ఖచ్చితంగా ముందలుంటాం. ఖచ్చితంగా మా మంత్రివర్యులు మాకు సహకరిస్తారని ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. ఇది ఓవరాల్గా చూసినట్లయితే గత ప్రభుత్వాలకే కాకుండా నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేది. రైతుల పక్షపాతిగా ఉంటాము, రైతులకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఎరువులను కూడా అందుబాటులో ఉంచుతామని చైర్మన్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్కే న్యూస్.